హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. మనం గూగుల్ పేలో ఏదన్నా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ అయితే వెంటనే వెళ్ళదు. ఒక్కోసారి ఏమవుతుందంటే స్టక్ అయిపోతుంది. అలా మనకి తిరుగుతూ ఉంటుంది, పెండింగ్ చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా ఎందుకు అవుతుంది, ఒకవేళ ఇలా అయితే మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. సార్లు మనం గూగుల్ పేలో అమౌంట్ పంపించినప్పుడు గూగుల్ పేలో అమౌంట్ అయితే స్టక్ అయిపోతుంది. మనం ఎవరికైతే పంపించామో వాళ్ళకి వెళ్ళదు, ఆ అమౌంట్ మన అకౌంట్లోకి రాదు. ఇలా ఎందుకు జరుగుతుందో ముందైతే చూద్దాం. చాలాసార్లు మనం బ్యాంకులో ఏదైనా పని ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు బ్యాంకు సిబ్బంది ఏమంటారంటే, ఇక్కడ సర్వర్ డౌన్ ఉన్నాయండి, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తుంటారు. సర్వర్ డౌన్ అంటే ఆ సర్వరు అక్కడ బ్యాంకులో డౌన్ ఉండటం వల్ల ట్రాన్సాక్షన్ వాళ్ళు చేయలేరు అనమాట. సో ఇదే ప్రాబ్లం గూగుల్ కూడా వస్తూ ఉంటుంది. అంటే ఆ బ్యాంకు నుండే కదా మనం ట్రాన్సాక్షన్ చేసేది. అట్లా ఏంటంటే మనం ఇక్కడ ఆన్లైన్లో పంపించినప్పుడు అక్కడ కూడా పనిచేయక సర్వర్లు డౌన్ అయ్యి ఇక్కడ నెట్వర్క్ బిజీ అయ్యటం వల్ల ఇక్కడ డబ్బులు అనేది స్టక్ అయిపోతాయి అనమాట. అటు మనకి రావు, అటు ఎవరికైతే పంపించామో వాళ్ళకి వెళ్ళాలన్నమాట. సో ఈ సమయంలో మనం ఏం చేస్తుంటే భయపడిపోయి కంగారు పడిపోయి అమౌంట్ రాలేదని చెప్పి చాలా కంగారు పడుతుంటాం. ఈ సంగతి మనం గూగుల్ పేకి చెప్పవలసిన పనే లేదు. ఎందుకంటే గూగుల్ పేకి తెలుసు ఈ ట్రాన్సాక్షన్ పలానా వ్యక్తి చేశాడు, స్టక్ అయిపోయిందని చెప్పి. సో అది అమౌంట్ వాళ్ళకి వెళ్ళలేదు, ఇతని అకౌంట్కి రాలేదని చెప్పి గూగుల్కి అయితే మానిటర్ చేస్తూ ఉంటారు, అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే వెయిట్ చేయటం. మనం వెంటనే డబ్బులు పోలేదు కదా అని చెప్పి వెంటనే కంగారు పడి ఇంకో ట్రాన్సాక్షన్ చేయకూడదు. వెయిట్ చేయాలి. మ్యాక్సిమం 1 అవర్ వెయిట్ చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో 1 అవర్లో మన అకౌంట్లోకి డబ్బులు రావటమో లేక ఎవరికైతే పంపించామో వాళ్ళకైతే వెళ్ళటం జరుగుతుందన్నమాట. అలా మనం వెయిట్ చేయాలి. అంతేగాని వెంటనే రెండో ట్రాన్సాక్షన్ మూడో ట్రాన్సాక్షన్ టగటగట కొడుతుంటే మన డబ్బులన్నీ ఇరుక్కుపోతాయి, కానీ ట్రాన్సాక్షన్ అయితే వెళ్ళదు. ఒక్కసారి సర్వర్ ప్రాబ్లం అయిందనుకోండి, ఈ ట్రాన్సాక్షన్ తెలియదాకా ఏది చేయకూడదు అనమాట. 2 రోజులు 3 రోజుల తర్వాత మనం ప్రాబ్లం అయిందనుకోండి, డబ్బులు రాకపోతే అప్పుడు మనం కంప్లైంట్ చేయాలి. అంత టైం అయితే ఎవరికి పట్టదు. ఎక్కడైనా ఫ్రాడ్ జరిగితే తప్ప ఎప్పుడు కూడా మనకి ఇంత టైం అయితే పట్టదు. గూగుల్లో అయితే నేను చాలాసార్లు డబ్బులు పోగొట్టుకున్నాను. తర్వాత నాకు వెంటనే గంటన్నరలోనే డబ్బులు వచ్చేసింది నాకు తిరిగి. అంతేగాని ఎప్పుడు కూడా నాకు సమయం పట్టలేదు. మ్యాక్సిమం ఒకసారి అయితే నాకు 3 డేస్ పట్టింది అంతే. 3 డేస్లో నా అమౌంట్ నాకు వచ్చేసినాయి. ఎవరికన్నా మనం పంపించినప్పుడు వాళ్ళు రాలేదని చెప్పి మనకి చెప్పారనుకోండి, అలా 3 డేస్ తర్వాత కూడా చెప్పారనుకోండి, అది అప్పుడు ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర స్క్రీన్ షాట్లు తీసుకోండి. మన గూగుల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఏ బ్యాంక్ అయితే మనం వాళ్ళ అకౌంట్కి పంపించామో ఆ బ్యాంక్ సంబంధించిన మినీ స్టేట్మెంట్ తీసుకొని చెక్ చేయండి. సో ఇలాగైతే అసలు ఎప్పుడు కూడా డబ్బులు పోవు అనమాట. సో ఇదైతే మ్యాటర్. ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు మీరు వెంటనే ట్రాన్సాక్షన్ చేయకుండా వెయిట్ చేయండి, మీ డబ్బులు అయితే వచ్చేస్తాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.